విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారంటూ 2 రెస్టారెంట్లకు ఈరోజు జీవీఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆ క్రమంలో విరాగతో పాటు ఇక్కడ నేనున్న ఈ ప్రాంతంలో ఉన్న శాంక్టమ్ అనే దీనికి సంబంధించిన శాండ్ బీచ్ కూడా ఇక్కడ మూసివేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రకరకాల నిర్మాణాలు ఉన్నాయి. అందులో రెస్టారెంట్లు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సీజ్ చేసిన 2 కూడా జనసేనకు సంబంధించిన నాయకులకు దగ్గరగా ఉన్నది. అందులో ఒకటి వంశీకృష్ణ శ్రీనివాస్కి సంబంధించినదిగా చెప్తుంటే మరొకటి బెహరా భాస్కర్రావు. వీరిద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో ఉంటూ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అందులో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్న పరిస్థితి. అయితే వారు నేరుగా చెప్పినప్పుడు కూడా వారి సంబంధికులే వీటిని నిర్మాణం చేస్తున్నారు. ఒక రకంగా కూటమిలో ఉన్నప్పుడు కూడా వారికి సంబంధించిన రెస్టారెంట్లు, బార్లపై మాత్రమే సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజా ఘటన నేపథ్యాన అధికారులు కోర్టు నిబంధనల మేరకు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇస్తున్నారు. అయితే చాలా వరకు ఉన్నప్పుడు కూడా కేవలం ఈ 2 రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకోవడం ఒక రకంగా రాజకీయ చర్చ జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే తాజా పరిస్థితి నేపథ్యాన ఇతర రెస్టారెంట్లు నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో ఇతర వర్గాలు కూడా కొంత కలవరపడుతున్న పరిస్థితి. అయితే అధికారులు ఈ నిర్మాణాలు ఇంత భారీ ఎత్తున జరిగినంత వరకు ఏ రకంగా ఉండి ఇప్పుడు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఈ దశలో విశాఖ నుంచి ఆర్కే బీచ్, అలాగే తొట్లకొండ, భీమిలి వరకు కూడా పెద్ద సంఖ్యలో ఈ రకమైన నిర్మాణాలు తాత్కాలికంగా కొన్ని శాశ్వతంగా ఉన్నాయి. వాటన్నిటిపై కూడా జీవీఎంసీ నిజంగా నోటీసులు ఇస్తుందా, అధికారులు చర్యలు తీసుకుంటారన్న అంశంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, తొట్లకొండ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.